హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు అల్జస్ కిచెన్. ఈరోజు మనం ఆనపకాయ కాకి పరిగెలు అంటే బొచ్చు చేపలు అనేసి అంటారు. ఎండు చేపలు ఆ కూర ఎలా చేద్దామో చూద్దాం రండి. దానికి కావాల్సినవి ఇప్పుడు ఆనపకాయ ముక్కల్ని నైస్గా కట్ చేసుకోవాలి. 3 టమాటా, 2 ఉల్లిపాయలు, మన కారానికి సరిపడా ఒక 5-6 పచ్చిమిర్చి అలాగ మధ్యలో విరుచుకోవాలి. విరుచుకొని ఒక కుక్కర్ గిన్నెలో వేసి ఒక 3 విజిల్స్ పెట్టాలన్నమాట. ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు, ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కూరకు సరిపడంత ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేటట్టుగా వేయించాలి. ఇవేనండి చేపలు. ఇవి పైన ఉన్న బొచ్చు తీసేయాలి. అలానే లోన ఉన్న ముళ్ళు కూడా తీసేసి ఇప్పుడు నేను వీడియోలో మీకు ఎలా చూపెట్టానో అలానే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్లో కడాయి పెట్టుకొని ఈ చేపల్ని దాంట్లో వేయించుకోవాలి. బాగా అంటే మనకి కాల్చుకున్న చేపలు ఎలాగొస్తాయి అలానే బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఆ వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనకి 3 విజిల్స్ వచ్చింది కదా, 3 విజిల్స్ వచ్చిన కూరని కూడా తీసి కడాయిలో వేసుకుందాం. కడాయిలో వేసుకొని ఆ వాటర్, ఇప్పుడు అనపకాయ కూరలో ఉన్న వాటర్ కొంచెం దగ్గర అయ్యేదాకా ఉడికించాలి. ఉడికించుకున్న తర్వాత ఈ చేపల్ని దాంట్లో వేసేయాలి. వేసేసి ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని అలాగ వాటర్ మొత్తం దగ్గరికి అయ్యేటట్టుగా ఉడికించుకుందాం. అంతేనండి, ఈజీగా సొరకాయ కాకి పరిగెలు కూర రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.